వెల్కమ్ టు కీ టాక్స్. నీ సంసారం జడగొట్టపోతే నేను నీకు డాష్ మొగుడినే కాదన్నట్టు వెనకడుకోకడు. ప్రపంచ దేశాలతో ట్రంప్ చేస్తున్న వ్యవహారం కూడా ఇట్లాగే కనపడుతోంది. అన్ని దేశాల వ్యాపార వ్యవహారాల్లోనూ రక్షణ వ్యవహారాల్లోనూ వేలు పెట్టి కెలకడమే కాదు, తన లాభాన్ని తాను చూసుకోవడంలో కూడా ట్రంప్ మహా కంత్రిగా డీల్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మీరు చూడండి, ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ అని ప్రకటించిన తర్వాత ట్రంప్ ఇండియాలో వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మీకు తెలుసా? వినడానికే చాలా షాకింగ్ గా అనిపించినా కానీ ఇది వాస్తవం. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. దిస్ ఈస్ కీ టాక్స్ ఫర్ యు. ట్రంప్ ఈ మధ్యన ఇండియా పాకిస్తాన్ మధ్య పీస్ బ్రోకరేజ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమనేది అలా ఉంచితే, ఆ మర్నాడే యాపిల్ ఇండియాలో ప్లాంట్లు పెట్టకూడదు అంటూ ఒక రకమైన హుకుం జారీ చేసి అసలు బుద్ధిని ట్రంప్ బయట పెట్టుకున్నారు. నిజానికి ట్రంప్ వచ్చిన తర్వాత యాపిల్ అమెరికాలో $1 బిలియన్ కొత్తగా పెట్టుబడులు పెడుతుంది అని టిమ్ కుక్ మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ట్రంప్ ని కలిస్తే అమెరికాలో పెట్టుబడుల సంగతి అలా ఉంచి, ఇండియాలో ఎందుకు మీరు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు? ఇండియా అనేది ట్యాక్స్ దోపిడీ చేసే దేశం. మన దేశం నుంచి వచ్చే ప్రోడక్ట్ మీద ఎంత ట్యాక్స్ వేస్తుందో తెలుసా మీకు? అలాంటి దేశాల్లో మీరు వ్యాపారం చేయకూడదు అంటూ టిమ్ కుక్ మీద ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ట్రై చేశారు. India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. ఆ తర్వాత ఇదే ట్రంప్ నాకు కొంచెం అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కుక్ తో అన్నారు. అంటే బహుశా కుక్ ఒప్పుకోలేదని అనుకోవాలి. I had a little problem with Tim Cook. I hear you're building all over India. I don't want you building in India. నిజానికి యాపిల్ ఇండియాలో భారీ స్థాయిలో ఎక్స్పాన్షన్ కి ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు చైనాలో ఉన్న విడిభాగాల తయారీ వ్యవహారాలన్నిటినీ ఇండియాకి, వియత్నాం కి మార్చేందుకు ఆల్రెడీ యాపిల్ రెడీ అయిపోయింది. ఇండియాలో యాపిల్ కి ముందు నుంచి ఫాక్స్కాన్, HCL లాంటి కంపెనీలతో పార్ట్నర్షిప్ ఉంది. ఫాక్స్కాన్ కి అన్ని అనుమతులు కేంద్రం ఇచ్చేసింది. వరల్డ్ వైడ్ గా అమ్ముడయ్యే 25% యాపిల్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ప్రొడక్షన్ అంతా ఇండియాలో చేయాలి అనేది యాపిల్ ప్లాన్. అంటే దాదాపు ఒక $2 లక్షల కోట్ల సంబంధించిన వ్యాపార వ్యవహారాలు జరుగుతాయి అనే అంచనాలు ఉజ్జాయింపుగా ఉన్నాయి. ఇంత భారీ డీల్ ఇండియాకి ఎందుకు ఇవ్వాలి అని ట్రంప్ అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇండియాతో మిగతా వాళ్ళు వ్యాపారం చేయకూడదు అంటున్నారు కదా ట్రంప్. మరి అదే ట్రంప్ ఇండియాలో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలుసా? సరిగ్గా 3-4 రోజుల కిందట, గత వారం రోజుల్లోనే ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇండియాలో 3,000 కోట్లకు పైగా వ్యాపారం చేసింది గురుగాంలో. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ట్రంప్ ఇండియా వైడ్ గా మొత్తం 6 రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీ స్థాయిలో వేస్తున్నారు. అందులో ఇది రెండోది. మరి ఇండియా వ్యాపారం చేయడానికి అనుకూలమైన కంట్రీ కాకపోతే మిగతా వాళ్ళందరూ ఆపేయాలి అని చెప్పాలంటే ముందు ఆ పనేదో తను చేయాలి కదా. అంటే సొంత కంపెనీలు మాత్రం ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చు, పైసలు కమాయించవచ్చు. కానీ యాపిల్ లాంటి కంపెనీలు మాత్రం అడ్డుకోవాలని ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ గ్లోబల్ సినారియోని బట్టి చూస్తే, ఇండియాలో దొరికే మ్యాన్ పవర్ ని, ఫెసిలిటీస్ ని బట్టి చూస్తే యాపిల్ లాంటి కంపెనీలు ఇండియాని వదిలే ఛాన్సే లేదు. ఎందుకంటే ట్రంప్ చెప్తున్నట్టుగా యాపిల్ ఫోన్స్ కనుక అమెరికాలోనే తయారు చేస్తే $3,500 అమ్మాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అంటే మన లెక్క ప్రకారం 3.5 లక్షలు అనుకోవచ్చు. 3 నుంచి 3.5 లక్షల మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది రేటు. అంటే ఇప్పుడున్న యాపిల్ ఫోన్ ప్రైస్ కంటే దాదాపు 3 రెట్లు పెంచుకోవాల్సి వస్తుంది. అలా పెంచితే ఎవరైనా కొంటారా? వ్యాపారం చేసేవాళ్ళు ట్రంప్ మాట వింటారా? దిస్ ఈజ్ కీ టాక్స్.